అరే యశ్వంత్, ఏమ్రా చాలా రోజు అయ్యి కలవక. చిన్న వర్క్ ఉండే అందుకు కలవలే యశ్వంత్. అదే షార్ట్ ఫిల్మ్ తీస్తాను కదా. తీస్తానా కానీ చిన్న ప్రాబ్లం ఉండే అందుకు తీయలే. స్టోరీ ఏది అది? ఓపెన్ చేస్తే ఇంకేమైంది ఇట్లా వస్తాను ఏదో అయింది వస్తున్నా. అరే అదేమైంది అంత పర్సెంట్ అరే గిదేమో మామ సబ్జీకి ఏమంట మొత్తం పర్సన్ చేస్తున్నది. సబ్జీ ఏంద్రా? అరే గదే మామ నెత్తికి షిప్ పెట్టుకొని ఇట్లా నల్లసం చేసుకొని ఉరుకుంటే ఉరుకుతాడు చూడు గదే మామ. అరే ఓ ఆ సబ్జీ కాదురా పబ్జీ. గట్లనా? అయినా దాంతో నీకు వచ్చిన లేదు మామ. అరే అది కాదురా అబ్బాయి, డిన్నర్ అన్నారు చికెన్ అన్నారు, డిన్నర్లో చికెన్ తిందాం అనుకున్నా, డిన్నర్ లేదు చికెన్ లేదు. 4 రోజుల నుండి తిండి తిప్ప లేకుండా అడవిలో ఒక్కని తిరుగుతున్నా మామ. ఎవడో మాట్లాడతాడు మామ ఫోన్లో, ఒకడేమో అక్కడ రమ్మంటాడు ఒకడేమో ఇక్కడ రమ్మంటాడు, బతుక ఆగమాగం అయిపోతుంది మొత్తం. సరేరా గట్లయితే పోతాం. అరే మన ఫ్రెండ్స్ ఫోన్ చేయక చాలా రోజులు అయింది. ఓ మామ చేసిరా సాగానికి అయితే ఫోన్ చేయి. కట్ చేస్తుండ్రా మళ్ళీ సరే ఇంకా కట్ చేస్తున్నా మామ. నేనైతే ప్రణయాన్ని ఫోన్ చేస్తాను సార్. చెయ్యి. హలో హలో ప్రణయ్ చెప్పరా. ఒకసారి దారా కలుద్దాం. ఎక్కడికి? ఈడికే. ఎందుకు? ఏం లేవు వచ్చి కలుద్దామని ఫ్రెండ్స్ అందరం. నాకు కుదరదురా ఇప్పుడు. ఒక 2 minutes రాదా? సరే సరే వస్తున్నా. సరే సరే సరే. హాయ్ ప్రణయ్. హాయ్ ప్రణయ్. అసలు ఏమైనా కలుస్తలేవు, ఏం చేస్తలేవు? అరే ఫ్రెండ్స్ ఉండాలో అంత టైం లేదు ఆరా నీకు? అట్లా ఏం లేదు. కలుద్దామని. చలో సాయానండి పంప. అరే అది మాకు చూడు గేమ్ ఆడాడు మొత్తం ఎట్లా అయిపోయిండు. గట్ల అయిపోయినాయి మా మాడు. నీ అమ్మ ఏం దోస్తులను కలవకుండా ఏం కలవకుండా ఫ్యామిలీతో చేస్తాడా చేయడా స్పెండ్ అసలు? అదే ఇప్పుడు చూడు మనం పిలుస్తా వాడు అసలు వాళ్ళకాడు సాయ్ చూసినా ఆడు మామ వాళ్ళకనే పిలిచినా వలుతలేడు మామ. ఎట్లా వస్తాడు ఇప్పుడు ఎట్లా వాళ్తాడు? విన్నర్ విన్నర్. ఇదే ఏమ్రా? అరే ఏం చేస్తున్నావురా? అరే ఒక్క నిమిషం గేమ్ ఆడతాను, ఇంట్రెస్ట్ ఉంది. ఏం గేమ్ రా? ఏంద్రా నీ లొల్లేంద్రా? ఆగిరా, నేను చచ్చిపోతే ఒక్క నిమిషం ఆడు. అరే ఏంద్రా నాయన నువ్వు సార్? అరే ఆడేది ఓన్లీ గేమే కదరా. అరే ఏందా మీరు ఎప్పుడు గేమ్ ఆడుతూ చూస్తాడు? ఏమో. అరే అవునరా, ఏం గేమ్ రా, ఎప్పుడు గేమ్ గేమ్ గేమ్. అరే ఓన్లీ గేమే కదరా. అరే నాకు టైం లేకని ఎంత బాధపడుతున్నావు నాకు తెలుసురా.
చూడరా అని చూడు ఒకసారి అండి ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోండి. అరే నేను మందు సిగరెట్ లాంటి వాటికైతే ఎడిట్ కాలే కదా, ఓన్లీ గేమే కదా. అరే కరెక్టే రా, కానీ మనకు జన్మేషన్ తల్లిదండ్రుల కోసం మనం ఏం చేయనవసరం లేదురా. వాళ్ళతో ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసే చాలరా. దానికోసం వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారా. వానికి టైం లేక వాడు ఎంత బాధపడుతున్నా వానికి తెలుసురా. కానీ ఉన్న టైంని కూడా యూజ్ చేసుకుంటలేవురా అసలు. ఎప్పుడు గేమ్ ఏం గేమ్ రా అది, గేమ్ ఆడకరా, ఆడు కానీ ఉన్న టైం యూజ్ చేసుకో. కనీసం ఫ్రెండ్స్తో నన్ను ఉండరా. నువ్వు మేము వచ్చినాక కూడా ఇంకా గేమ్ ఆడుకుంటూ కూర్చుంటున్నావు అంటే ఇక మేము ఏం చేయలేము. అట్లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, పర్టికులర్గా గేమ్ ఆడటోళ్ళని కూడా ఉద్దేశించి కాదు. ఏంటంటే టైంకి, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి అండ్ పేరెంట్స్కి ఈ సర్క్యులేషన్ మధ్య జరిగే సిచ్యువేషన్ బట్టి మేము ఈ వీడియో తీస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.